అఖిలాంటి వాళ్ళు వచ్చినట్టున్నారు. బయట అరేంజ్మెంట్స్ చూద్దురా. ఏం చేస్తుంది ఇది? ఓం ఔషధే సకం సంభోషధే సకం సంవదంతే వదంతే సకం సంవదంతే వదంతే సోమేన. నమస్కారం ఆంటీ. సోమేన సోమేన వదంత వదంతే సోమేన సోమేన సహ సోమేన సహ సోమేన సహ. ఇదేంటి నీలంబరి, మీ ఇంట్లో పూజన్నా మమ్మల్ని పూజిస్తున్నారు? మొట్టమొదటిసారిగా మా ఇంట్లో అడుగు పెడుతున్న దేవతను పూజించాలి కదా ఆంటీ. అందుకే ఈ పూల కుంభ స్వాగతం. రండి ఆంటీ. ఇది పోయిన జన్మలోనే మసాజ్ సెంటర్ పెట్టుంటుంది. ఎంత నైస్గా నొక్కుతుందో చూడు. రండి ఆంటీ, రండి. రండి ఆంటీ. అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్రౌతహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యైత్యై సర్వదేనా. నాకు కనుకొడుతోందేంటిది? ఫోన్ చేయి. నీలంబరి, మీ ఇల్లు సింపుల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. ఇల్లు చాలా బాగుంది కదా ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో, చెప్పండి. ఏంటి ఇప్పుడు చెప్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇంట్లో పూజ ఉందని, గెస్ట్లు వస్తున్నారని మొన్నే చెప్పాను కదా. ఇదేంటి, నేను ఫోన్ చేస్తే ఇది ఎవరితో మాట్లాడుతున్న ట్యాగ్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఏమైంది దీనికి? దిస్ ఇస్ టూ మచ్ అండి. మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. ఫోన్ పెట్టండి. ఏమైందమ్మా? సారీ ఆంటీ, గురు పౌర్ణమి పూజని క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడాను. తీరా చూస్తే వాళ్ళకేదో ప్రాబ్లం వచ్చిందంట. వంట వాళ్ళు కూడా రావని చేతులెత్తేశారు. వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఏటమ్మాయి గారు, నాన్న చెయ్యెత్తే వంటలన్నీ సకసకైపోవా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.